ఓం ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము ప్రథమ అధ్యాయము 23 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాం. అర్జునుల వారు శ్రీకృష్ణ పరమాత్మను తన యొక్క రథాన్ని ఇరుసేనల మధ్యలో ఉంచుము అని చెప్పినాడు. ఎందుకు అనంటే, నేను ఎవరితోనైతే యుద్ధం చేయాలో లేక ఎవరైతే నాతో యుద్ధం చేయాలని ఉత్సుకతతో ఉన్నారో వారిని నేను చూడాలి. ఎంతవరకు వారిని నేను పూర్తిగా చూడనో అంతవరకు నువ్వు రథమును అక్కడే నిలుపాలి. ఎవరెవరు ఈ యుద్ధంలో యుద్ధం చేయడానికి వచ్చారో వారినందరినీ కూడా చూడాలి. మరియు దుర్బుద్ధి అయినటువంటి ధృతరాష్ట్ర కుమారుడు దుర్యోధనుడు, వానికి ప్రియమును చేకూర్చుటకై ఎంతో మంది రాజులు యుద్ధరంగంలో వచ్చి ఉన్నారు. మరి వారందరిని కూడా చూడాలి. ఇక్కడ దుర్యోధనుడు అంటే మనం పూర్వమే తెలుసుకున్నాం. దుర్యోధనుడు అంటే దుర్భావన, సంశయము అని తెలుసుకున్నాం. మరియు రాజస అహంకారం దుర్యోధనుడు అంటే. అతడు ఈ యుద్ధానికంతటికి మూల కారణం రాజస అహంకారం. మన శరీరంలో కూడా ప్రతిరోజు నిత్యం యుద్ధం జరుగుతూ ఉంది. రాజస వృత్తులు, తామస వృత్తులు, సాత్విక వృత్తులు, వీటి మధ్య యుద్ధం జరగడానికి మూల కారణం ఎవరు అంటే రాజస అహంకారం. అయితే వానికి పుష్టినివ్వడానికి ఏ ఏ వృత్తులు అవి యుద్ధరంగంలో వచ్చి నిలబడ్డాయి అవి కూడా చూడాలి అని సాధకుడు అంటున్నాడు. ఇక్కడ రాజస వృత్తులు, తామస వృత్తులు, సాత్విక వృత్తులు, వీరందరూ కూడా యుద్ధానికి వచ్చి నిలబడ్డారు. మరియు రాజస అహంకారానికి ఏ ఏ వృత్తులు పుష్టినిస్తున్నాయి, రాజస అహంకారానికి ప్రియమును చేకూర్చేటువంటి ఏ ఏ వృత్తులు వచ్చి నిలబడ్డాయి. అందులో కొన్ని వృత్తులు వస్తాయి, పోతాయి. కానీ కొన్ని వృత్తులు ఎలా ఉంటాయనంటే మన పరమార్థ సాధనకు పక్క అడ్డంగా నిలిచి ఉంటాయి. రాజస అహంకారం అయితే ఉన్నది, అది మన పరమార్థ సాధనకు ప్రతిబంధకంగా అది గట్టిగా నిలబడి ఉంది. దుర్యోధనుడు రాజస అహంకారం. మరి దానికి తోడైనటువంటి అనేక వృత్తులు కూడా కొన్ని మన సాధనకు ప్రతిబంధకంగా నిలబడతాయి. కాబట్టి వృత్తులన్నింటినీ కూడా నేను చూడాలి అని ఇక్కడ అర్జునుడు సాధకుడు అంటాడు. ఈ విధంగా 23 శ్లోకాలు తెలుసుకున్నాము. తర్వాత ఇప్పుడు సంజయ్ ఉవాచ, వివేకశాలి బుద్ధి సంజయుడు. ధృతరాష్ట్రుడు అంటే తామస అహంకారం. ఆ తామస అహంకారంతోని వివేకశాలి బుద్ధి ఈ విధంగా అంటుంది. ఏమని? శ్లోకం చదవండి, 2 శ్లోకాలు చదవండి. ఏవ ముక్తో హృషికేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్యైతాన్ సమవేతాన్ కురూనితి. వివేకశాలి బుద్ధి సంజయుడు ధృతరాష్ట్రంతో అంటున్నాడు, హే భారత అని సంబోధిస్తూ. ఇక్కడ భారత శబ్దము సంబోధన ఎవరికి? ధృతరాష్ట్రం. ఇక్కడ కథా దృష్టితోని భారత అంటే భరత వంశీయుడమైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా అని మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ భారత అనే శబ్దము రజు మహారాజు యొక్క వంశీయుడు రాఘవుడు అంటాం. దశరథుని కుమారునికి దాశరథి అంటాం. అట్లా భరత వంశీయుడైనటువంటి ఓ ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పినట్లయింది. అదే ఇక్కడ భారత శబ్దం చేత భరత వంశీయుడు ధృతరాష్ట్రుడు అయితే ఆ భరతుడు ఎవరు కుమారుడు అనేది కూడా స్మృతికి వస్తుంది మనకు. అంటే దుష్యంతుని కుమారుడు. ఆ దుష్యంతుడు తన భార్యను, తన కుమారుణ్ణి విస్మరించాడు, మర్చిపోయాడు. శకుంతల, నేను నీ భార్యను, ఇతడు నీ కుమారుడు అని వస్తే స్వీకరించండా? స్వీకరించలే. ఎవరు నువ్వు? నిన్నెప్పుడు నేను చూడలేదు అని అన్నాడు. ఎందుకంటే ఒక ఋషి యొక్క శాపం వల్ల అతనికి విస్మృతి అయింది. విస్మృతి అయ్యి మర్చిపోయినాడు. తన కుమారుణ్ణి
విస్మరించాడు. అదే విధంగా ఇక్కడ ధృతరాష్ట్రుడు కూడా అదే పని చేసిండు. ధృతరాష్ట్రుని కూడా విస్మృతి అయింది. ఏమిటి అంటే తన కుమారులు పాండురాజు కుమారులు ఇద్దరు ఒకే వంశీయులు, అన్నదమ్ములే కుమారులే కదా. మరి ఇప్పుడు పాండుపుత్రులు కూడా తన పుత్రులతో సమానమే కదా. మరి రాజ్యంలో వారికి కూడా అధికారం ఉంటుంది కదా. మరి పుత్రులతో సమానమైనటువంటి ధర్మరాజులను నువ్వు విస్మరించినవా లేదా? మర్చిపోయినావు. నా వారు, నా పుత్రులు అనేటువంటి స్ఫురణ ఇప్పుడు నీకు లేదు. ఎందుకు? మోహవశాత్ నీ సొంత పుత్రుడైనటువంటి దుర్యోధనునికి రాజ్యం కావాలనేటువంటి లోభం చేత నీ తమ్ముని పుత్రులను, నీ పుత్రులతో సమానమే వారు కూడా, వారిని మర్చిపోయావు అని గుర్తు చేస్తున్నాడు ఇక్కడ భారత అని. ఇంకొకటి, ఈ భరత వంశంలో ఇంతకు పూర్వము ఎప్పుడైనా అన్నదమ్ముల మధ్యన యుద్ధం జరిగిందా? నీ వల్ల జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ. నువ్వు ఒక్క మాట అంటే ఈ యుద్ధం జరుగునా? జరగపో. ఇంత అనర్థానికి బాధ్యుడు నువ్వే. అందుకని ఈ మొత్తం యుద్ధానికి దుర్యోధనుడు కూడా కాదు వాస్తవంగా విచారం చేస్తే. ఎందుకంటే అధికారంలో ధృతరాష్ట్రుడు ఉన్నాడు, రాజుకు అధికారం ఉంటది. మరి అతడు యుద్ధాన్ని ఆపొచ్చు కదా. వాడిని అదుపులో పెట్టే అధికారం నీకుంటది. మోహం, నా కొడుకులకే కావాలని లోపల ఉండి పైకి నటించినాడు. నాకు అందరు సమానమే, వాళ్ళు నా పుత్రులే, వీళ్ళు నా పుత్రులే అని నటించిండు. కానీ లోన మాత్రం మోహం ఉన్నది, లోభం ఉన్నది. అందుకని హే ధృతరాష్ట్ర, చూడు నీ వల్లనే ఇంత అనర్థం జరుగుతుంది అని ఇక్కడ నిందించినట్టు కూడా ఉంది సంజయుడు. ధృతరాష్ట్రాన్ని నిందిస్తున్నాడు. ఈ విధంగా ధృతరాష్ట్రాన్ని భారత అని సంబోధన చేసి, చూడు సావధానంగా విను, అక్కడ ఏం జరిగింది యుద్ధంలో చెప్తున్నాను అని చెప్తూ, అర్జునుడు ఎప్పుడైతే శ్రీకృష్ణుణ్ణి తన రథాన్ని రెండు సేనల మధ్యలో నిలుపుము, నేను వారందరిని చూడాలి అని ఎప్పుడైతే అన్నాడో, ఏవం ఉక్తః అంటే ఈ ప్రకారంగా అర్జునుని చేత శ్రీకృష్ణుడు చెప్పబడినప్పుడు, అంటే అర్జునుడు శ్రీకృష్ణునికి ఎప్పుడైతే రెండు సేనల మధ్య రథాన్ని నిలుపమని చెప్పినాడో అప్పుడు ఋషికేశుడు ఏం చేశాడు? ఋషికేశుడు అంటే ఇంద్రియాలను ప్రేరేపించేవాడు, ఇంద్రియాలను శాసనం చేసేవాడు, ఇంద్రియాలను నియమనం చేసేవాడు ఋషికేశుడు. దానికి వరాహ పురాణం ప్రమాణం ఉంది. ఋషికాని నియమ్యాహం యతః ప్రత్యక్షతాం గతః ఋషికేశ ఇతి ఖ్యాతో నామ్నా తత్రైవ సంస్థితః. వరాహ పురాణము 146వ అధ్యాయము 64వ శ్లోకం. ఋషికాని అంటే ఇంద్రియాలను, నియమ్య వాటిని నియమించి నా అదుపులో పెట్టుకొని ఉన్నాను కాబట్టి నన్ను ఋషికేశుడు అంటారు అని స్వయంగా భగవంతుడే వరాహ భగవానుడు అన్నాడు వరాహ పురాణంలో. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ ఋషికేశుడు అర్జునుడు చెప్పినట్టుగా రథాన్ని ఆ ఇరు సేనల మధ్యలో నిలిపినాడు. సేనయోహో ఉభయోహో మధ్యే రథోత్తమం స్థాపయిత్వ, ఉత్తమమైనటువంటి రథాన్ని స్థాపించి, అప్పుడు ఎక్కడ స్థాపించాడు? భీష్ముడు, ద్రోణుడు అయినటువంటి ప్రముఖులు, ముఖ్యమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి ఎదుట నిలబెట్టి, ఇంకా అనేక మంది సర్వేశాంచ మహీక్షిత రాజులు ఇంకెంతో మంది ఉన్నారు, వారందరి ఎదుట నిలబెట్టి గూఢాకేశునితో ఉవాచ ఈ విధంగా పలికెను. ఎవరు? భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ. హే పార్థ ఏతాన్ కురూన్ పశ్య ఇది, ఈ కౌరవులనందరినీ చూడు అని ఈ విధంగా అన్నాడు. అందరి ఎదురుగా నిలబెట్టాడు. చూడు, నువ్వు ఎవరినైతే చూడాలనుకున్నావు కదా, ఎవరైతే నాతో యుద్ధం చేసే సమర్థులు, నాతో సమానులు వీరులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నాతో యుద్ధం చేయడానికి ఉత్సాహంతో ఉన్నారో వారిని అందరినీ చూడాలని అన్నావు కదా, చూడు అందరు ఎదురుగా ఉన్నారు. ఆయన ఎక్కడ తీసుకుపోయి నిలబెట్టిండంటే సరిగ్గా భగవంతునికి తెలుసు ఎక్కడ తీసుకపోతే ఈ అర్జునునికి వైరాగ్యం కలుగుతుంది. సరిగ్గా భీష్మ పితామహుడు, ద్రోణుడు వీళ్ళైతే పూజ్యులు ఉన్నారు. భీష్మ పితామహుడైతే ఆయన చిన్నప్పటి నుంచి అర్జునుడు ఆయన చేతుల్లో ఆడుకున్నాడు, భీష్మ పితామహుడు చేతుల్లో ఆడుకున్నాడు. అటువంటి వాడిని ముందు తీసుకుపోయి నిలబెట్టి ఎట్లుంటది? అటువంటి యుద్ధంలోకి వచ్చినారు, ఏమో గోటీలు ఆడుకుని రాలే, ఇప్పుడు చంపుకునేది ఉన్నది ఒకరికొకరు. మరి ఇప్పుడు అటువంటి వాని ముందు నిలబెట్టిన తర్వాత ఇప్పుడు యుద్ధం చేయాలి కదా. ఎవరితోని? తాతతోని.
ఇప్పుడు ఎట్లా కావాలి ఆయన మనస్సు? అది కావాలని తీసుకుపోయి అక్కడ నిలబెట్టిండు. ఎందుకంటే ఈ పరిస్థితి తీసుకురావాలి. ఎందుకంటే ఈ అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని ఇప్పుడు భగవంతుడు లోకానికి భగవద్గీతను బోధించేది ఉన్నది, మరి ఈ దుర్మార్గులను నాశనం చేసేది ఉన్నది. ఎందుకంటే ఆయన అవతారానికి వచ్చింది ఎందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి. ఆయన అభిలాష కూడా ఉంది యుద్ధం జరగాలి అని. ఎన్నో ప్రయత్నాలు చేసిండు యుద్ధం ఆపాలని. రాయబారానికి పోయిండు, ధృతరాష్ట్రునికి ఇంకా దుర్యోధనునికి ఎన్నో విధాల సంజాయించి చెప్పిండు. అయినా గాని వినలే. ఒకవేళ వాళ్ళు వింటే యుద్ధాన్ని ఉపసంహారం చేసుకోవచ్చనే అభిప్రాయంతోనే రాయబారానికి పోయినాడు. ఎందుకంటే అకస్మాత్తుగా ఆవేశంలో యుద్ధం చేయకూడదు కదా. యుద్ధం అంటే ఏంది? ఎన్నో అక్షోహిణీల సైన్యం నష్టమైపోతుంది, చచ్చిపోతారు అందరూ. ఇంత హింసాకాండ ఎందుకు? ఒకవేళ వారు మన మాట విన్నట్లయితే యుద్ధం ఆగిపోతే మంచిదే కదా అని ప్రయత్నాలు చేశాడు ఎన్నో. కానీ అన్ని విఫలమైపోయినాయి. ఇక ఇప్పుడు వీళ్ళని చంపే తీరాలి, ఇక వీళ్ళని భూమి మీద ఉంచేది లేదు ఇక. ఎందుకంటే భూమికి బరువైపోతుండ్రు అని శ్రీకృష్ణుని యొక్క అభిప్రాయం కూడా వాళ్ళని చంపేదే ఉంది. ఇక యుద్ధానికి వచ్చిండు అర్జునుడు. ఆయన కూడా యుద్ధం చేయాలని వచ్చిండు. దుర్యోధనులను చంపాలి, మన రాజ్యాన్ని మనం పొందాలి అనే అభిప్రాయంతో వచ్చిండు. ఇద్దరి అభిప్రాయం ఒకటే. కానీ ఇక్కడ మధ్యలో చిన్న సంఘటన, అంటే ఇతని నిమిత్తంగా పెట్టుకొని లోకానికి ఆత్మజ్ఞానాన్ని బోధించాలి అనే ఉద్దేశం కూడా ఉంది భగవంతుని. ఆ ఉద్దేశంతో ఆ సరిగ్గా ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు వాళ్ళందరూ ఎవరైతే తనను చాలాగా ప్రేమించే వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎదుట తీసుకుపోయి నిలబెట్టి ఏతాన్ కురున్ పశ్చా, చూడు ఈ కౌరవులందరినీ కూడా చూడు. చూస్తా అన్నావు కదా, చూడు. అయితే ఇక్కడ గుడాకేశ అనే శబ్దం ఎవరికిచ్చాడు? ఇక్కడ వ్యాస భగవానుడు అర్జునునికి. ఈ దుర్భావన చేత ఎదురుగా నిలబడినటువంటి దుర్యోధనాదులు ఎవరైతే ఉన్నారో, అంటే మన సాధన దృష్టితోని రాజస తామస వృత్తులు ఏవైతే ఎదురుగా వచ్చి మన సాధనకు ప్రతిబంధకంగా నిలబడ్డాయో, మరి వాటిని నిరాకరిస్తేనే గాని మన సాధన సాఫీగా జరుగుతుంది. కాబట్టి ఆ వృత్తులేవో చూడాలి అని ఇక్కడ అర్జునుని స్థానంలో సాధకుడు అన్నాడు. ఇక భగవంతుడు కూడా సరిగ్గా తీసుకుపోయి నిలబెట్టాడు. ఇప్పుడు ఇక్కడ తామస వృత్తులు గాని, రాజస వృత్తులు గాని, సాత్విక వృత్తులు గాని, ఇవన్నీ కూడా ఎవరి వృత్తులు? సాధక దృష్టితో చూస్తే ఈ సాధకుడు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పాప ఫలితంగా తామస రాజస వృత్తులు ఉత్పన్నమైతాయి. ఇతడు పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య వశం చేత సాత్విక వృత్తులు ఉత్పన్నమైతాయి. ఇప్పుడు పుణ్యము పాపము ఎవరు చేస్తే ఈ రాజస తామస సాత్విక వృత్తులు ఉత్పన్నమైనవి? అతడే చేశాడు కదా. మరి ఇప్పుడు ఈ వృత్తులన్నీ ఎవరికి? సాధకునియే కదా, తనయే. తాను చేసుకున్నటువంటి పుణ్య పాపాల చేతనే ఈ వృత్తులు వచ్చినాయి. మరి ఎవరో పరాయి వాళ్ళు కాదు, వీళ్ళంతా తనవారే. అట్లా ఇక్కడ కూడా అర్జునుడి ఎదురుగా నిలబడ్డోళ్ళు ఈ పక్క ఆ పక్క, ఇటు పాండవ సైన్యంలో అటు కౌరవ సైన్యంలో నిలబడ్డ వాళ్ళంతా ఎవరు? ఇది అన్నదమ్ముల లొల్లి, భాయిక లడాయి అయ్యే. మరి ఎవరు వీళ్ళంతా? అంతా తన వాళ్ళే. అటు కౌరవులని చెప్పుకున్నా ఎవరు? తన పెదనాన్న కుమారులే కదా. ఇటువైపు ఉన్న వాళ్ళు తన సహోదరులే కదా. మరి పరాయి వాళ్ళు ఎవరిక్కడ? ఏ విధంగా సాత్విక తామసిక రాజసిక వృత్తులు అన్ని కూడా సాధకుడు చేసుకున్నటువంటి పుణ్య పాపాల చేతనే ఉత్పన్నమయ్యి తన పాపాలే తనకు ప్రతిబంధంగా నిలబడ్డాయి. తామస వృత్తులు రాజస వృత్తులు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోనీయకుండా తన పాపమే తనకు ప్రతిబంధకంగా నిలబడింది. అంటే మనం కూడా మనకు దుఃఖం వచ్చింది అనంటే, ప్రతిబంధకాలు వస్తున్నాయనంటే అవి ఎవరో చేసినవి కావు, మన పాపాలే. సుఖస్య దుఃఖస్య నకోపి దాత పరో దదాతి కుబుద్ధిరేష. లక్ష్మణుడు అంటాడు అధ్యాత్మ రామాయణంలో, సుఖము గాని దుఃఖము గాని ఎవరో పరులిచ్చినవి కావు, వాడు చేసుకున్న పుణ్య పాపాల వల్లనే వస్తున్నాయి. సుఖ దుఃఖాలు ఎవరో ఇచ్చినవి కాదు. మనం అనుకుంటాం వాని వల్ల నాకు దుఃఖం కలిగింది, వీని వల్ల నాకు దుఃఖం కలిగింది, మంది మీద వాపోతాం. మనం ఎవడు ఇయ్యలే సుఖ దుఃఖాలు, మన పాపమే. వాని రూపంలో వాని నిమిత్తంగా చేసుకొని వస్తుంది. అదే ఇప్పుడు లోకంలో ఒకరి మీద ఒకటి ఈర్ష్యపడి వానికి ప్రతిబంధకం చేస్తూ ఉంటాడు. అయితే వానిదేం దోషం లేదు, ఆ ప్రతిబంధకం చేసేది ఎవడైతే ఉన్నాడో వానిదేం దోషం లేదు. ఎందుకంటే నీ పాపమే వాని మూలంగా నీకు దుఃఖం ఇస్తుంది. వాడు కాదు నీకు ప్రతిబంధకం, నీ పాపమే.
అట్లా ఈ తామస, రాజస, సాత్విక వృత్తులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇతడు చేసుకున్నటువంటి పుణ్య పాపాల వల్లనే ఉత్పన్నమైనవి. మరి వీని పాపమే ఇప్పుడు ఎదురుగా నిలబడి పరమార్థ సాధనకు అడ్డు నిలిచింది అని అంటే, మరి సరే వాడు పూర్వము గడ్డి తిని పాపం చేసిండు అంతే కదా, మోహవశాత్ లోభంతోనో ఆసక్తితోనో పాపాలు చేశాడు. ఇప్పుడు ప్రతిబంధకాలు వచ్చినాయి. మరి ప్రతిబంధకాలు ఉన్నప్పుడు నివృత్తి చేసుకోవాలి కదా. ఇప్పుడు మనం దారి గుండా పోతున్నప్పుడు ముళ్ళ కంప అడ్డం వచ్చింది, మనకైతే గమ్యానికి చేరుకునేది ఉన్నది, ముందు పోయేది ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ అడ్డుగా వచ్చినటువంటి ముళ్ళ కంపను తీసివేసి ముందుకు వెళ్ళిపోవాలి. అట్లా ఇక్కడ మనకు తామసిక, రాజసిక వృత్తులు ఏవైతే మనకు పరమార్థ సాధనకు ప్రతిబంధకాలుగా వచ్చి నిలుస్తున్నాయో వాటిని నిరాకరణ చెయ్యాలి, యుద్ధం చెయ్యాలి వాటితో ఇప్పుడు అని సాధకుడు ఈ విధంగా ఈ ముగ్గురు వృత్తులు ఏవైతే ఉన్నాయో వాటి మధ్య నిలబెట్టు. ఎవరెవరు నాకు ముఖ్యంగా ప్రతిబంధకాలు ఉన్నారు వారితో యుద్ధం చేయాలి. అనేక వృత్తులు వస్తుంటాయి పోతూ ఉంటాయి. కొన్ని వృత్తులు సాధారణంగా ఇట్లా వస్తాయి పోతాయి. కానీ ప్రతిబంధకానికి అడ్డు నిలిచేటువంటి బలిష్టమైనటువంటి వృత్తులు కొన్ని ఉంటాయి. అవి ఏవి చూడాలి. ఇది సాధకుని యొక్క లక్ష్యం, కర్తవ్యం ఉంది. మన అంతఃకరణాన్ని మనం పరిశోధించుకోవాలి. నాకు ముఖ్యంగా పరమార్థ సాధనకు ఏ వృత్తులు అడ్డుగా వచ్చి నిలుస్తున్నాయి, మన అంతఃకరణను శోధించుకోవాలి. సాధకుని యొక్క కర్తవ్యం ఉంది. ఒక్కోసారి కామం వచ్చి అడ్డంగా నిలబడుతుంది, ఒక్కోసారి క్రోధం వచ్చి అడ్డంగా నిలబడుతుంది, ఒక్కోసారి ద్వేషం వచ్చి అడ్డుగా నిలబడుతుంది. ఇవి వచ్చినాయంటే మన పరమార్థ సాధన ప్రతిబంధకం అవుతుంది. మన అంతఃకరణాన్ని శోధించుకోవాలి, చూసుకోవాలి, బాగా చూసి గుర్తుపట్టాలి. ఓహో ఇది వచ్చింది కదా, దీన్ని లేకుండా దీన్ని నాశనం చేయాలి అని సాధకుడు ఈ విధంగా తన యొక్క అంతఃకరణాన్ని శోధించుకోవాలి. ఇదే ఇక్కడ మహాభారత యుద్ధం ఏదో కాదు, మనలోనే జరుగుతుంది, మనమే. కాబట్టి ఇక్కడ గుడాకేశుడు అంటే ఎవరు? సాధకుడు, అర్జునుడు. గుడాకేశుడు అంటే ఇక్కడ అర్జునుడు కథా దృష్టితోని. అయితే గుడాకేశ అనే శబ్దానికి అర్థము ఏమిటి కొంచెం మనం తెలుసుకుందాం. 4 అర్థాలున్నాయి గుడాకేశ అనే శబ్దానికి. గుడం అంటే బెల్లం, మధురం, తీపి అనే అర్థం. గుడ హిందీలో కూడా గూడ అంటారు కదా, అది సంస్కృత శబ్దమే. గూడ అంటే బెల్లం అంటే తీపి. అయితే గుడ అనేది ఒక ముద్ర ఉన్నది. గుడ అనేది ముద్ర. అక్కడ ఒక శ్లోకం ఉన్నది. అంగుష్టతర్జనీ యోగి గుడా నామ్నే తు ముద్రిక తత్పరిమాణ అగ్రకేశ యస్యస్స గుడాకేశ. అంగుష్టము అంటే ఈ వేలు, తర్జని అంటే ఈ వేలు, యోగము అంటే ఈ రెండిటి ఒక కలయిక, దీనికి జ్ఞానముద్ర అంటారు. దీనికి గుడ అని కూడా అంటారు. ఈ గుడ ముద్ర వలె, జ్ఞానముద్ర వలె ఎవరి వెంట్రుకలు ఉన్నాయో అతడు, కేశ అంటే వెంట్రుకలు, గుడ అంటే ముద్ర. ఏ ముద్ర? జ్ఞానముద్ర. అంటే గోలుగా ఎవరి వెంట్రుకలు ఉన్నాయో, గుంగురాలి కేశవాలే. అర్జునుని యొక్క కేశాలు ఇట్లున్నాయి అన్నట్టు, గుంగురు 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 గుంగురు, ఈ ముద్రలాగా. అటువంటి వెంట్రుకలు ఎవడైతే కలిగి ఉన్నాడో అతడు గూడాకేశుడు. ఎవరు? అర్జునుడు. ఇదొక అర్థం. హిందీలో అంటారు గుంగురాలి కేశ్, ఉంగరాల జుట్టు. అచ్చ తెలుగులో నాకు సరిగా తెలుగు శబ్దాలు రావు. ఉంగరాల జుట్టు ఎవరికైతే ఉంటుందో అతడు గూడాకేశుడు అని ఇదొక అర్థం. తర్వాత అమరకోశకారుడు అమరసింహుడు చెప్తాడు, గుడ అంటే గుడా గోలేక్షు పాకయోహో అంటాడు. గుడ అంటే గోళం. గోళం అంటే గుండ్రంగా రౌండ్ గా ఉండేది గోళం. ఆ గోళానికి గుడ అంటారు. మరియు ఇక్షు పాకయోహో, ఇక్షు అంటే చెరుకు, చెరుకు పాకం, చెరుకు రసం, దానికి కూడా గుడ అంటారు. మనకు ప్రసిద్ధమే గుడ అంటే బెల్లం. అయితే ఈ గోళము అనేటువంటి అర్థంలో మరి ఇక్షుపాకము అనేటువంటి అర్థంలో రెండిటి కూడా గూడాకేశునికి అర్థం మనం తీయాలి. ఇప్పుడు ఏ విధంగా? ఈ గోళ పక్షంలో బ్రహ్మాండ గోళః, గుడ అంటే గోళం. గోళం అంటే ఏం గోళము? బ్రహ్మాండ గోళం. మొత్తం అన్ని గ్రహ నక్షత్రాలు అన్ని కూడా ఎట్లున్నాయి? అన్ని గోళాలుగా ఉన్నాయి. అట్లా బ్రహ్మాండం కూడా గోళాకారంగా ఉంది, సంపూర్ణ బ్రహ్మాండం అంతా. అందుకని గుడ అంటే బ్రహ్మాండ గోళః. గుడ ప్లస్ అక, గుడాక, ఈశ, 3 శబ్దాలున్నాయి ఇక్కడ. గుడ అంటే బ్రహ్మాండ గోళం, అక అంటే అకతి అంటే వ్యాప్నోతి, అంతర్బహిశ్చ ఇది గుడాక.
ఈ సంపూర్ణ బ్రహ్మాండ గోళాన్ని అంతటిని కూడా లోన బయట ఏది వ్యాపించి ఉందో అది గూఢాకహ. ఎవరు? శివ. ఆ శివుడు పరమశివుడు అంటే చైతన్యం. శివుడన్నా విష్ణుడన్నా ఎవరన్నా గాని లక్ష్యార్థం చైతన్యం. అది ఇక్కడ శివ అని తీసుకోవాలి. గూఢాక అంటే శివుడు. అతడే ఈశః యస్య అంటే ఉపాస్య దేవో యస్య. ఆ శివుడే ఎవరికైతే ఉపాస్య దేవుడో అతడు గూఢాకేశుడు. అంటే ఎవరు? అర్జునుడు. ఎందుకు? పాశుపతాస్త్రం సంపాదించుకోవడానికి ఉపాసన చేసిందా లేదా అర్జునుడు శివుని గురించి? ఉపాస్య దేవత అయ్యిండు శివుడు. అందుకని ఆ శివుడు ఎవరికైతే ఉపాస్య దేవతగా ఉన్నాడో అతడు అర్జునుడు, గూఢాకేశుడు అని ఇదొక అర్థం. దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమనంటే సాధకుడు ఎవరైతే ఉంటారో అతడు ఈశ్వర ఉపాసన తప్పకుండా చెయ్యాలి. ఏ విధంగా అర్జునుడు శివుని కోసం ఉపాసన చేసి పాశుపతాస్త్రాన్ని సంపాదించుకున్నాడో అట్లా మనము కూడా ఈశ్వర ఉపాసన చెయ్యాలి. శివుని ఉపాసన చేస్తావో, విష్ణువు ఉపాసన చేస్తావో, కృష్ణుని చేస్తావో నీ ఇష్టం, కానీ మొత్తం మీద ఉపాసన చెయ్యాలి. ఉపాసన లేకుండా నువ్వు ఆధ్యాత్మ మార్గంలో నీ గమ్యాన్ని చేరుకోలేవు. ఎందుకంటే మనం ఒక్క పాపం 2 పాపాలు చేసినామా? కోటాను పాపాలు చేసినాం మనం. ఒక జన్మలోనా? ఎన్ని జన్మలు? మరి అన్ని జన్మలు చేసినటువంటి పాపాలు అవి ఎదురుగా నిలబడ్డ తర్వాత నువ్వు ముందుకు ఎట్లా పోతావు? పోలేవు. మరి ఆ పాపాలని తొలగి నీ అంతఃకరణం శుద్ధిపడి చిత్తం ఏకాగ్రత అయ్యి నీలో వివేకాదులు పట్టుబడి నువ్వు సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించి నువ్వు శ్రవణాదులు చేసి జ్ఞానాన్ని పొంది ముక్తుడు కావాలి అని అంటే ఉపాసన తప్పనిసరి. ఇది మా అనుభవం. మరి ఉపాసన లేకపోతే కుదరదు. అందుకని ప్రతి సాధకుడు ఉపాసన చెయ్యాలి. చేయకపోతే ఏం సాధించలేడు. కాబట్టి ఇక్కడ గూఢాకేశుడు అంటే ఆ పరమశివుడు బ్రహ్మాండ గోళానికి అంతటా కూడా వ్యాపించినటువంటి ఏ శివుడు ఉన్నాడో ఆ శివుడు ఎవరికి ఉపాస్య దేవతయో అతడు గూఢాకేశుడు అంటే అర్జునుడు అని ఇది 2వ అర్థం. ఇక 3వ అర్థం గుడవత్ అంటే బెల్లం వలె. మధురః సన్ గూఢవత్ మధురః సన్ భక్తాన్ అకతి ప్రాప్నోతి స గూఢాకః. ఏ విధంగా బెల్లం వలె అంటే మధురమైనటువంటి అంటే భక్తులకు ప్రియుడయ్యి భక్తులను అందరినీ కూడా అనుగ్రహించేటువంటి వాడు గూఢాకః. స ఈశః యస్య స గూఢాకేశః. భక్తులను అనుగ్రహించేటువంటి ఏ పరమాత్మ ఉన్నాడో అతడే ఎవరికి ఈశుడు శాసకుడు అతడే గూఢాకేశుడు అని ఈ విధంగా కూడా ఒక అర్థం. మరియు గూఢాక అంటే నిద్ర. గూఢాకం అంటే నిద్ర. దానికి ఈశుడు అంటే శాసనం చేసేవాడు. అంటే నిద్రను తన కంట్రోల్లో పెట్టుకునేవాడు. ఎవరు? అర్జునుడు. తన అదుపులో పెట్టుకునేవాడు. తను నిద్ర రమ్మంటే రావాలే, పొమ్మంటే పోవాలే అర్జునునికి. మనమేమో నిద్రకు అధీనమై ఉన్నాం. నిద్ర ఎప్పుడు వస్తే మనం అప్పుడు నిద్రపోతాం. సత్సంగంలోనే నిద్రపోతాం ఒక్కోసారి. ఎందుకంటే దాని ఆధీనంలో ఉన్నాం మనం. మన ఆధీనంలో లేదు అది. కానీ అర్జునుడు అట్లా కాదు. తన ఆధీనంలో పెట్టుకునేవాడు. తాను నిద్ర పోవాలనుకుంటేనే నిద్ర రావాలి. నేను ఎన్ని గంటలు లేవాలనుకుంటే నిద్ర పోవాలి అంతే. అతని ఆధీనంలో గట్ల ఉంది. నిద్రను జయించినటువంటి వాడు గూఢాకేశుడు అని ఈ విధంగా 4 అర్థాలు అర్జునునికి గూఢాకేశ శబ్దం చేత చెప్పబడ్డాయి. ఇవన్నీ సాధకునికి ఉండవలసిన లక్షణాలు. ఇవన్నీ సాధక దృష్టితోనే మనం ఈ అర్థాలు చెప్పుకుంటున్నాం. మామూలుగా కథా దృష్టితో గూఢాకేశుడు అంటే అర్జునుడు అంటే అయిపోయాయి. ఇవన్నీ సాధక దృష్టితోని ఇవన్నీ అర్థాలు చేసుకుంటున్నాం. అంటే సాధకుడు ఎప్పుడు కూడా పరమాత్మను ఆరాధించాలి, ఉపాసించాలి. పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రుడు కావాలి. అయితేనే వానికి సద్గురు సత్శాస్త్రాల యొక్క ప్రాప్తం అవుతుంది. ఈశ్వరానుగ్రహం లేకుండా సద్గురు ప్రాప్తం కాడు, సత్శాస్త్రం ప్రాప్తం. ఈశ్వరానుగ్రహదేవ పుంసాం అద్వైత వాసన. ఈశ్వరుని అనుగ్రహం ఉంటేనే గాని అద్వైత వాసన అంటే అద్వైత తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి ఇచ్చ కూడముతుంది. కాబట్టి ఈశ్వర అనుగ్రహం కావాలి. మనకు విచారం చెయ్యాలి అని అంటే, ఆత్మ విచారణ చెయ్యాలంటే విచారానికి ఉత్పన్నం చేయడానికి 4 సాధనాలు ఉన్నాయి. శాస్త్ర కృప, గురు కృప, ఈశ్వర కృప, మరొకటి అంతఃకరణ కృప. ఈ 4 కృపలు ఉంటేనే గాని మనం అధ్యాత్మ విచారణ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. మొట్టమొదటి ఈశ్వర కృప ఉండాలి. ఈశ్వర కృప ఉంటే సద్గురు సత్శాస్త్రాలు ప్రాప్తమవుతాయి.
ఇది నిదర్శనం. మనకు సద్గురు సత్శాస్త్రం దొరికిందంటే మనకు ఈశ్వరుని అనుగ్రహం కలిగింది అని అనుకోవాలి. ఆ ఈశ్వర కృప ఎట్లయితే ఉపాసన ద్వారా అవుతుంది. ఉపాసన చేయాలి. ఈశ్వర కృపకు పాత్రలైతే అప్పుడు మనకు మంచి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువుతో సంబంధం చేయిస్తాడు. గురువైనా మన దగ్గరకు వస్తాడు, మనల్నైనా గురువు దగ్గరికి చేర్పిస్తాడు. ఏదో ఒకటైతే అయితే అధిక పుణ్యం ఉంటే గురువే మన దగ్గరకు వస్తాడు. ఎట్లా పరీక్షణ్ మహారాజుకు సుఖబ్రహ్మనే స్వయంగా వచ్చాడు. అట్లా కించిత్ కొద్దిగా నూనె పుణ్యం ఉన్నదనుకో మనల్నే గురువు దగ్గరికి తీసుకుపోయి సంబంధం చేపిస్తాడు. అది ఈశ్వర కృప ఉంటే అవుతుంది. ఇది గురువు దగ్గరికి వెళ్లి మనం సత్శాస్త్రం మొదలైన అభ్యాసం చేస్తాం. ఇక గురువు దగ్గరికి అయితే వెళ్ళాము, కానీ గురు కృప కూడా కావాలి. గురు కృప ఎట్లయితుంది? గురు సేవ చేయాలి, గురువుకు పరిచర్యలు చేయాలి. అతనికి ఎప్పుడు ఏ పరిస్థితుల్లో ఏమేం అవసరమో చెప్పకుండానే చేయాలి. అతని మనసు నొప్పించొద్దు. ఈ విధంగా సేవ చేయగా 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 అతడు ప్రసన్నుడవుతాడు. అప్పుడు మనకు తత్వమస్యాది మహావాక్యాలు శాస్త్రంలో వేదంలో ఏవైతే చెప్పినా అవి మనకు బోధిస్తాడు. అయితే ఆ బోధించినటువంటి ఆ శాస్త్రం కూడా మనకు అవగతం కావాలంటే శాస్త్రకృప కూడా ఉండాలి. సరస్వతి అనుగ్రహం కూడా మనకు ఉండాలి. శాస్త్రకృప ఉంటేనే గాని ఆ శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యాలు మనకు అర్థమైతాయి. శాస్త్రకృప లేకపోతే పైపైన వాచ్యార్థం తెలుసుకుంటాడు, విపరీత జ్ఞానం కలిగి వాడు భ్రష్టుడైపోతాడు. అందుకని శాస్త్రం యొక్క గుహ్య రహస్యం తాత్పర్యం తెలుసుకోవాలంటే శాస్త్రకృప ఉండాలి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది ఏదంటే మన అంతఃకరణ కృప. అంటే మన కృప మన మీద ఉండాలి. మన అంతఃకరణ కృప అంటే మన అంతఃకరణంలో వివేకాది సాధనలు పట్టుబడి సద్గురు సత్శాస్త్రం దగ్గరికి వెళ్లి నేను విచారం చేసి ముక్తుణ్ణి కావాలి అనేటువంటి ఒక శుభేచ్ఛ మనలో రావాలి. అది అంతఃకరణ కృప. ఆ అంతఃకరణ కృప అయితేనే, ఎందుకంటే అంతఃకరణమే ప్రధానమైంది మనకు. ఎందుకంటే మనకు అహం బ్రహ్మాస్మి అనే జ్ఞానం కలగాలి అని అంటే అది అంతఃకరణంలోనే కలుగుతుంది. మరి అంతఃకరణం శుద్ధం లేకపోతే ఆ జ్ఞానం కలగదు. అందుకని మన అంతఃకరణం అంటే మనస్సు, అది శుద్ధం ఉండాలి. అంటే మన కృప మన మీద ఉండాలి. అంటేనే అప్పుడు చక్కగా విచారం చేసి ముక్తుడు కాగలుగుతాడు. అందుకని సాధకునికి తప్పకుండా ఈ ఉపాసన చాలా అవసరం. ప్రప్రథమంగా ఈశ్వర ఉపాసన. అట్లా మా గురుదేవుడు మాకు చేయించాడు, మేము కూడా విద్యార్థులతో చేయిస్తున్నాం. ఎందుకంటే ఉపాసన లేకపోతే ఏం సాధించలేడు. కాబట్టి ఈ ప్రకారంగా సాధకునికి ఏ ఏ సాధనలు కావాలో, అతడు ఏం చెయ్యాలో అవన్నీ కూడా ఈ ప్రథమాధ్యాయంలో చక్కగా చెప్తూ ఉన్నాడు. ఇక్కడ పరోక్ష రీతిలో చెప్తున్నాడు వ్యాసభగవానుడు, స్పష్టంగా చెప్పడంలే. కానీ అవన్నీ మనము గమనించి ఆ తాత్పర్యాన్ని తీసుకుంటూ తెలుసుకుంటూ పోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఈ ప్రకారంగా ఋషికేశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ గుడాకేశుడు అయినటువంటి అర్జునుణ్ణి ఉద్దేశించి అన్నాడు, రెండు సేనల మధ్యలో ఈ ఉత్తమమైనటువంటి రథాన్ని నిలబెట్టి చూడు, నువ్వు చూస్తా అన్నావు కదా, చూడు. ఇగో పూర్వవంశంలో ఉన్నటువంటి కౌరవులందరూ ఎదురుగా నిలబడ్డారు. భీష్మ ద్రోణ ప్రముఖత, భీష్ముడు ద్రోణుడు మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ. ఇక్కడ ఉత్తమం రథం అన్నాడు. ఇంత పూర్వమో అర్జునుడు చెప్పేటప్పుడు ఏమన్నాడు అర్జునుడు? సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మెచ్చుతా అన్నాడు. కేవలం రథ శబ్దం ప్రయోగం చేసినాడు. ఇక్కడ ఉత్తమం రథం అన్నాడు. రథం అదే. అర్జునుడు మొదలు ఏ రథం మీద ఉండేనో ఇప్పుడు అదే రథం మీద ఉన్నాడు అర్జునుడు, కృష్ణుడు. కానీ అప్పుడు రథం అన్నాడు, ఇప్పుడు ఉత్తమం రథం అన్నాడు. ఉత్తమం ఎట్లా అయిపోయింది? ఇప్పుడే వీడికి వచ్చే వరకు, ఈ రెండు సేనల మధ్యలోకి వచ్చే వరకు ఉత్తమ రథం ఎట్లా అయిపోయింది అనంటే, సాధకుడు ఎప్పుడైతే పరమాత్మకు తన యొక్క రథాన్ని అప్పజెప్తాడు, సమర్పణం చేస్తాడు, ఎంతవరకైతే భగవంతునికి అర్పణ చేయడో అంతవరకు సామాన్య రథం ఈ శరీరమే రథం, ఇది సాధారణం. కానీ ఎప్పుడైతే గురువుకు అర్పణ చేస్తాడో అప్పుడు ఇతంది కాదు, ఇక అది గురువుది అయిపోతుంది. అంతే కదా, మనం గురువుకి ఎప్పుడైతే శరణాగతి అవుతామో అతని అధీనంలో ఉంటాం. మన రథాన్ని ఆయనే నడిపిస్తాడు. ఈ సాధకునికి ఏ మార్గంలో తీసుకపోతే వీని కళ్యాణం అవుతుంది అవన్నీ కూడా అతడు చూసుకుంటాడు. ఆ శిష్యుని యొక్క మొత్తం బాగోగులన్నీ కూడా గురువు చూసుకుంటాడు. అప్పుడు అతని శరీరం ఏమైంది? సాధకుని శరీరం ఉత్తమమైంది, గురువు అధీనంలో అయిపోయింది, గురువుకు సమర్పణ చేసింది. అట్లా ఇక్కడ భగవంతుడు గురువు అర్జునునికి, ఇప్పుడు భగవంతునికి అర్పణ చేసిన తర్వాత ఇప్పుడు అది భగవంతునిది అయింది. మరి భగవంతుడు దివ్య పురుషుడు,
మరి ఇప్పుడు భగవంతుని యొక్క వస్తువు అతనికి అర్పించినప్పుడు శరీరం కూడా దివ్యమైపోయింది, ఉత్తమం అయిపోయింది. మన శరీరం కూడా భగవంతుని గురువుకు అర్పణ చేసినామంటే మన శరీరం ఉత్తమం అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉత్తమమైనటువంటి సాధన అవలంబించి ఉత్తమోత్తమైనటువంటి ఆ పరబ్రహ్మ పదవిని పొందడానికి ఇది అర్హతను పొందింది. అందుకని ఇది ఇప్పుడు ఉత్తమమైంది శరీరం. అందుకని ఉత్తమం రథం అన్నాడు. మరియు భీష్ముడు, ద్రోణుడు మొదలైన ప్రముఖుల ఎదురుగా నిలబెట్టాడు. మరియు కురున్ అన్నాడు కదా, కురున్ పశ్య అన్నాడు. అంటే ఒకవైపు కౌరవులు ఉన్నారు, మరియు భీష్మ ద్రోణాదులు కూడా ఉన్నారు. ఇక్కడ మొత్తం తాను పూర్వ జన్మల్లో చేసుకున్నటువంటి పుణ్య పాపాల యొక్క ఫలరూపమైనటువంటి సాత్విక, రాజసిక, తామసిక వృత్తులన్నీ కూడా ఇక్కడ ఎదురుగా నిలబడ్డాయి సాధకునికి. ద్రోణ అంటే నిష్పక్షపాతి అని తెలుసుకున్నాం మనం. భేదరహితుడు. ద్రోణుడు అంటే నిష్పక్షపాతి. కాబట్టి హే సాధక చూడు, ఇవన్నీ కూడా ఎవరి వృత్తులో కావు, ఇవన్నీ నీయే. తామస వృత్తులు, రాజస వృత్తులు, సాత్విక వృత్తులు. ఇటువైపు పాండవ సైన్యము, అటు కౌరవ సైన్యం, ఇదంతా నీదే, ఎవరో కాదు. పాండవులు, కౌరవులు ఎవరు అంత కురువంశీయులే కదా, భాయి అందరూ ఒకటే, వీళ్ళంతా నీవారే. అట్లా ఈ వృత్తులన్నీ కూడా సాధకునికి అన్ని తనయే. ఇప్పుడు తన వృత్తుల్లోనే విచారం చేయాలి. తన వృత్తులు అయినా గాని ప్రతిబంధకంగా నిలిస్తే చంపిపడే, తనదే అయినా కూడా. ఇప్పుడు యుద్ధం చేసినప్పుడు ఇప్పుడు తన వారే అయినా చంపాలనా లేదా? యుద్ధానికి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ పక్షపాతం ఉంచొద్దు. ద్రోణుడు ఏ విధంగా నిష్పక్షపాతో అట్లా నువ్వు కూడా నిష్పక్షపాతి అయ్యి సకల ప్రతిబంధక వృత్తులన్నిటి కూడా నాశనం చెయ్యి అని చెప్పినట్లయింది ఇక్కడ. ఇదంతా గూఢమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యం. చూడడానికి శ్లోకాలు, ఆయన అన్నాడు, ఈయన విన్నాడు, ఆయన పోయినాడు, అదే ఇదంతా ఒక కథ. కానీ ఇదంతా ఆధ్యాత్మిక దృష్టితోనే ఎంతో లోతుగా విచారం చేయాల్సింది ఉంటది. ఈ ప్రకారంగా మనము 25 శ్లోకాల వరకు తెలుసుకున్నాము. తర్వాత శ్లోకాలు చూడండి, 26, 27. తత్రా పశ్యత్ స్థితాన్ పార్థః పితॄనత పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతॄన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీంస్తథా శశురాన్ సుహృదశ్చైవ సేనయోరుభయోరపి తాన్ సమీక్ష స కౌంతేయః సర్వాన్ బంధూనవస్థితాన్ కృపయా పరయావిష్టో విషీదన్నిదమబ్రవీత్. పార్థుడు అంటే పృథాయాః అపత్యం. పార్థ అంటే కుంతి, పృథ అంటే కుంతీదేవి యొక్క కుమారుడైనటువంటి పార్థుడు. ఇక్కడ పార్థ శబ్దం చేత తన తల్లిని గుర్తు చేసినట్లయింది. పృథాయాః అపత్యం. పృథ అంటే కుంతి యొక్క కుమారుడు కాబట్టి పార్థుడయ్యాడు. అంటే తల్లిని గుర్తు చేసినట్లయింది ఇక్కడ. ఎందుకు గుర్తు చేసినాడు అంటే సహజంగా స్త్రీల యొక్క స్వభావము దుర్బలం ఉంటది. స్త్రీల యొక్క స్వభావం ఏదైనా భయానక దృశ్యాన్ని చూశారనుకో, స్త్రీలు వెంటనే దుర్బలులైపోతారు. అమ్మో అని అంటారు, అక్కడి నుంచి నివృత్తి అవుతారు. పాపా అంటారు. సాహసము తక్కువ, దుర్బలత ఎక్కువ స్త్రీలలో. అయితే స్త్రీలలో కూడా సాహసవంతులు ఉంటారు, క్వచిత్, ఎక్కడో కోటికో నూటికో అన్నట్లు. ఏ విధంగా సత్యభామ ఉండే, ఆమె కృష్ణునితో సహా యుద్ధానికి పోయింది నరకాసురుని చంపడానికి. మరి యుద్ధం చేసేదంటే సామాన్యమేనా? అట్లా ఎవరైనా కొందరు ఉంటారు. కానీ సహజంగా సర్వసామాన్యంగా స్త్రీలకు దుర్బల హృదయం ఉంటది. ఏదైనా భయానక దృశ్యం కనపడిందనుకో వెంటనే వాళ్ళు విరమించుకుంటారు. అట్లా ఇక్కడ స్త్రీ స్వభావాన్ని చూపెట్టడానికి పార్థ అనే శబ్ద ప్రయోగం చేసినారు. ఎందుకంటే ఇప్పుడు అదే జరుగుతుంది ఇక్కడ ప్రస్తుతం. వాళ్ళందరిని చూసిన తర్వాత ఏమైపోతాడు ఇప్పుడు అర్జునుడు? స్త్రీ వలె దుర్బలుడైపోతాడు, మోహగ్రస్తుడైపోతాడు. అందుకని పార్థ అనే శబ్దం ప్రయోగం చేయడం జరిగింది. తత్ర అంటే అక్కడ, ఆ స్థలం నందు, ఆ యుద్ధ క్షేత్రం నందు అని చెప్పినట్లయింది. ఆ పార్థుడు చూశాడు అందరిని.
ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళని చూశాడు, తన వైపు వాళ్ళని కూడా చూశాడు. చుట్టూ తిరిగి బాగా చూడాలి అని అనుకున్నాడు కదా, బాగానే చూశాడు. అందరిని, భీష్ముని, ద్రోణుణ్ణి, కృపాచార్యుణ్ణి, అక్కడ దుర్యోధనుణ్ణి, ఇంకా అశ్వత్థామ, గాంధార దేశం, శకుని వాడు కూడా ఉన్నాడు. అందరినీ చూశాడు. ఇటువైపు కూడా తన సైన్యంలో ఎవరెవరు అతనికి తెలిసే కదా. ఇక ఒకటి అందరిని చూసేసరికి అతనికి మనసులో పరివర్తన వచ్చేసింది. మరి ఎవరెవరిని చూశాడు చెప్తున్నాడు. తత్ర అంటే అక్కడ సమరసం ఆరంభార్థం సైన్య దర్శనే భగవత అభ్యనుజ్ఞాతే సతి. తత్ర అంటే అక్కడ అంటే ఎప్పుడైతే భగవంతుడు ఇరు సేనల మధ్యలో రథాన్ని తీసుకుపోయి నిలిపి, హే పార్థ, ద్రోణుడు మరియు భీష్ముడు వీరందరూ ఉన్నారు, అటు కౌరవులందరూ ఉన్నారు, నువ్వు ఎవరితోనైతే యుద్ధం చేయడానికి ఇచ్చగించి వచ్చినవో వారందరూ ఎదురుగా ఉన్నారు చూడు అని ఎప్పుడైతే భగవంతుని చేత అభ్యనుజ్ఞాత అంటే చెప్పబడినాడో, చూడు అని ఎప్పుడైతే భగవంతుడు అనుజ్ఞనిచ్చినాడో అప్పుడు సేనయోహో ఉభయోహో అపి స్థితాన్ పార్థ అపశ్యత్ ఇత్యన్వయ. రెండు సేనల్లో, ఇటు తన వైపు అటు కౌరవుల వైపు, రెండు సేనల్లో ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఎగాదిగా బాగా చూశాడు అందరిని. అథ అక్కడ అథ శబ్దం వచ్చింది. పితృన్ అథ, పితృన్ ప్లస్ అథ. అథ అంటే ఇక్కడ ఏం తెలుసుకోవాలి? తథా. ఇక్కడ ఈ ప్రసంగానుసారంగా అథ శబ్ద తథా శబ్ద పర్యాయ. అథ శబ్దము తథా అనే శబ్దానికి పర్యాయం. తథా అంటే అదే విధంగా అని అర్థం. ఏం చేశాడు? పరసేనాయాం పితృన్, పరసేనలో అంటే శత్రుపక్షంలో దుర్యోధను యొక్క సేనలో పితరులను చూశాడు. పితృన్ అంటే పితరులు, తండ్రులు. ఎవరు? పితృవ్యాహ భూరిశ్రవ ప్రభృతీన్ అన్నాడు. భూరిశ్రవుడు మొదలైనటువంటి వాళ్ళు వాళ్ళంతా తండ్రులు అవుతారు. మరి పితామహాన్, పితామహుడు తాతలను కూడా చూశాడు. ఎవరెవరు? భీష్మ, సోమదత్త ప్రభృతీన్. భీష్ముడు, సోమదత్తుడు వీళ్ళంతా కూడా తాతలైతారు అర్జునునికి. మరి ఆచార్యాన్, గురువులను కూడా చూశాడు. అక్కడ కులగురువు అయినటువంటి కృపాచార్యుడు ఉన్నాడు. మరియు ధనుర్విద్య ఆచార్యుడైనటువంటి ద్రోణాచార్యుడు కూడా ఉన్నాడు. వాళ్ళని చూశాడు. ద్రోణ కృప ప్రభృతిన్ మొదలై వాళ్ళు చూశాడు. ఇక మాతులాన్, మాతుల అంటే మామలు. ఎవరు? శల్య, శకుని ప్రభృతిన్. శల్యుడు వాళ్ళ మామనే. నకుల సహదేవుల యొక్క తల్లి మాద్రి. మాద్రికి అతడు అన్న అవుతాడు శల్యుడు. ఇప్పుడు ఈయనకేమవుతాడు? మామ అవుతాడు. అట్లా శకుని దుర్యోధనుడికి మామైనా ఇతనికి మామనే కదా. గాంధారికి అన్న, దుర్యోధనుడికి మామ, ఇతను కూడా మామనే. మరియు భ్రాతృన్, అన్నలు, తమ్ములు. ఎవరెవరు? దుర్యోధన ప్రభృతిన్. దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళంతా ఎవరు? అన్నల తమ్ములే కదా. వాళ్ళని చూశాడు. మరి పుత్రాన్, పుత్రులను కూడా చూశాడు. ఎవరు వాళ్ళు? లక్ష్మణుడు మొదలైనటువంటి దుర్యోధను యొక్క కొడుకు లక్ష్మణుడు, అతన్ని చూశాడు. ఇటువైపు తన కొడుకు కూడా ఉన్నాడు, అభిమన్యుడు. తన కొడుకు కూడా ఉన్నాడు. ఇక పౌత్రాన్, పౌత్రులు అంటే మనుమలు, అంటే దుర్యోధను కొడుకైనటువంటి లక్ష్మణుని కొడుకులు, వాళ్ళు పౌత్రులు, మనుమలు కూడా ఉన్నారు. మరియు సఖీన్ అంటే మిత్రులు, స్నేహితులు ఉన్నారు. ఎవరు? అశ్వత్థామ, జయద్రథుడు మొదలైనటువంటి వాళ్ళు, వీళ్ళు స్నేహితులు. ప్రభృతిన్ వయస్యాన్ అంటే మిత్రులు ఎలా ఉంటారు? సమాన వయస్కులు ఉంటారు మిత్రులు. సమాన వ్యసనశీల సఖ్య, సమాన వయస్క సఖ్య. వాళ్ళ వాళ్ళ స్వభావాలు కూడా సమానంగా ఉంటేనే మిత్రులైతారు పరస్పరం. వాని స్వభావం వేరే, వీని స్వభావం వేరే ఉంటే మిత్రత్వం కుదరదు. వాడు రకంగా అప్ప అంటాడు. స్వభావం కూడా సరిగ్గా ఉండాలి, మరి వయస్సులో కూడా సరిగ్గా ఉండాలి. అప్పుడు వాళ్ళు మిత్రులైతారన్నమాట. ఇక్కడ ఎవరు అంటే అశ్వత్థామ, జయద్రథుడు మొదలైనటువంటి. ఇక శ్వశురాన్, మేనమామలు, భార్య యొక్క తండ్రి, మేనమామలు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ద్రుపదుడు కూడా ఉన్నాడు కదా. ద్రుపదుడు ద్రౌపది యొక్క తండ్రి, మరి ఇప్పుడు మామనే కదా, భార్య తండ్రి, మామలు ఉన్నారు. సుహృద ఇంకా తనకు మిత్రులు ఇంకెవరెవరైతే ఉన్నారో కృతవర్మ, భగదత్తుడు మొదలైనటువంటి వాళ్ళు. ఈ ప్రకారంగా అందరిని చూసిండు. మొత్తం సైన్యంలో ఈ వైపు ఆ వైపు ఎవరెవరు ఉన్నారు, తాతలు, తండ్రులు, కొడుకులు,
స్నేహితులు, మామలు అందరినీ బాగా చూశాడు. చూసిన తర్వాత అప్పుడు తాన్ సమీక్ష, వారందరిని కూడా సం ప్లస్ ఈక్ష, సమీక్ష అంటే చక్కగా చూసినాడు. కేవలం చూసిండు పైకి కాదు, బాగా చూశాడు. ఇతడెవరు? మా తాత భీష్ముడు, ఇతడు ద్రోణుడు, మా గురువు గారు. ఇట్లా ప్రతి ఒక్కరిని బాగా చూశాడు. అప్పుడు కౌంతేయ, ఈ కుంతిపుత్రుడైన అర్జునుడు సర్వాన్ బంధువున్ అవస్థితాన్, ఇంకా ఎవరెవరు బంధువులైతే యుద్ధక్షేత్రంలో యుద్ధం చేయడానికి సన్నద్ధులై నిలుచుని ఉన్నారో వాళ్ళందరినీ కూడా చూసి సమీక్ష, ఇది అసమాపక క్రియ. చూసి అంటే ఇక ముందు ఏదో చేస్తాడు. అసమాపక క్రియ అంటే ఎట్లుంటదనంటే, ఎట్లా మనము ఉదయం పూటనే 4 గంటలకు లేచి అంటే ఇంకా పని పూర్తి కాలే, మనం ఏం చేయాలను, స్నానం చేసి ఇంకా పూర్తి కాలే, జపం వగైరా చేసి అసంపూర్తి క్రియలు, అసమాపక క్రియలు. అప్పుడు సత్సంగానికి వచ్చినాము, ఇక్కడికి పూర్తి అయింది. అట్లా సమీక్ష లెబంతం, అసమాపక క్రియ. చూసి ఏం చేశాడు అంటే ముంగట ఏదో చేయబోతున్నాడు అన్నమాట. ఇది అసమాపక క్రియ, ఇది ఇంతటితోని ఆగలే, ఇంకా ముంగట ఏదో చేసేది ఉన్నది. ఏం చేశాడు? కృపయావిష్ట, కృపచేత ఆవిష్టుడయ్యి, విషీదన్ అంటే విషాదగ్రస్తుడయ్యి, శోకగ్రస్తుడయ్యి, ఇదం అబ్రవీత్, ఈ వాక్యము శ్రీకృష్ణునితోని పలికెను అన్నాడు. ఏ వాక్యం పలికిండో అది తర్వాత ఇదం అబ్రవీత్, ఈ ప్రకారంగా పలికెను, ఈ వాక్యం పలికెను అంటాడు. వాళ్ళందరినీ చూసేసరికి ఇతడు కృపచేత ఆవిష్టుడైపోయినాడు. కృప అంటే ఇక్కడ సాధారణంగా కృప అంటే జాలి, దయ అంటాం. ఇక్కడ దయ కాదండి, కాయరత, పిరికితనం. కృప అంటే ఇక్కడ పిరికితనము. వాళ్ళందరిని చూసేసరికి అతనికి పిరికితనం వచ్చేసి అప్పుడు కృష్ణునితోని అంటాడనమాట. ఏమంటాడు? అర్జున ఉవాచ అంటూ అర్జునుడు కృష్ణునితోని ఏమన్నాడు అది రేపు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.